చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో భీకర ఎన్కౌంటర్ జరుగుతూ ఉంది. శ్రీనగర్ లోని దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఈ ఉగ్రవాదులు పహల్గాం దాడికి పాల్పడిన వారిగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో భీకర ఎన్కౌంటర్ కొనసాగుతూ ఉంది. శ్రీనగర్ లోని దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు అలాగే ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. అయితే ఈ ఉగ్రవాదులు పహల్గాం దాడికి పాల్పడిన వారిగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఏదైతే ఏప్రిల్ 26 మందిని ఏప్రిల్ 22న జరిగిన ఈ యొక్క సింధూర్ కు సంబంధించి ఏదైతే పెహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయిన ఉగ్రవాదుల వేటలో ఇప్పటికే ముగ్గురు ఉగ్రవాదులు కూడా చిక్కుకున్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇంకా కొంత సమాచారం అందాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా భద్రతా బలగాలు అయితే వాటిని కన్ఫర్మ్ చేయలేదు. పెహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ముగ్గురు కూడా హతమైనట్టుగా కొంత సమాచారం అందుతుంది. గత కొద్ది రోజులుగా ఏప్రిల్ 22 నుంచి కూడా ఈ ఉగ్రవాదుల కోసం జమ్మూ కాశ్మీర్ లో ఈ యొక్క ఉగ్రవాదుల వేట అయితే కొనసాగుతోంది. ప్రతినిత్యం కూడా భద్రతా బలగాలు ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్స్ నిరంతరం నిర్వహిస్తున్న నేపథ్యంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టాయన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. వీరు పెహల్గాం దాడికి పాల్పడ్డ ప్రధాన ఉగ్రవాదులుగా అయితే కొంత సమాచారం అందుతుంది. అధికారికంగా ఇంకా కొంత ధృవీకరించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఈ జమ్మూ కాశ్మీర్ లో ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను పట్టుకోవడంలో భారత ప్రభుత్వం ఇంకా విఫలమైందంటూ కూడా కొన్ని విమర్శలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఆపరేషన్ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన కీలక సమాచారం భద్రతా బలగాల వద్ద రావడంతో వీళ్ళు ఒక్కసారిగా కూడా ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో భద్రతా బలగాలపైకి మొదట కాల్పులు జరిపినట్టుగా సమాచారం అందుతుంది. భద్రతా బలగాల ఎదురు కాల్పులో ఈ ముగ్గురు ఉగ్రవాదులు కూడా హతమైనట్టయితే సమాచారం అందుతుంది. మరి గోపి, అంటే ఎంత మందిని గుర్తించారు ఉగ్రవాదులను, అలాగే ఈ కాల్పులో ఎంతమంది మరణించినట్టు తెలుస్తుంది? ప్రస్తుతం ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అక్కడ భద్రతా బలగాలంతా కూడా కూంబింగ్ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకా మరికొంతమంది ఉగ్రవాదులు దాక్కున్నారన్న పక్కా సమాచారం మేరకే ఈ కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఇంకా భద్రతా బలగాల నుంచి అయితే ఇంకా సమాచారం రాలేదు. కానీ అక్కడ ఏదైతే స్థానికంగా ఉన్న సమాచారం మేరకు మాత్రం ముగ్గురు ఉగ్రవాదులు అయితే హతమైనట్టుగా తెలుస్తుంది. ఇంకా కొంతమంది అదే ప్రాంతంలో నక్కి ఉన్నారు. వాళ్ళ కోసం కూడా కొంత కూంబింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మాది అంటే ఈ ముగ్గురు ఉగ్రవాదులు కూడా పహల్గాం దాడికి పాల్పడిన వారా, లేకపోతే వేరే సంస్థకు సంబంధించిన వారా? ప్రస్తుతం వీళ్ళంతా కూడా పహల్గాం ఉగ్ర దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులే అనేది మాత్రం కొంత కన్ఫర్మ్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే దానికి సంబంధించి కూడా ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఏదైతే పహల్గాం లో ఈ ఉగ్రవాదులు దాడి చేశారు వాళ్ళకు సంబంధించి కూడా కొంత సమాచారం అందడంతో ఆ ప్రాంతంలోకి భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేయడంతో ఒక్కసారిగా వాళ్ళతో ఇటు భద్రతా బలగాలను చూసిన వెంటనే వాళ్ళు కాల్పులు ప్రారంభించడంతో ఎదురు కాల్పులు భద్రతా బలగాలు చేయడంతో ముగ్గురు ఉగ్రవాదులు అయితే హతమైనట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మాధవి, అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి గోపి? అంటే ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయా? ప్రస్తుతం ఈ యొక్క ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతున్నట్టుగా అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మరి భద్రతా బలగాలు ఇంకా ఈ యొక్క ఉగ్రవాదుల వేట కోసం అయితే ఇంకా ఆపరేషన్ ని కొనసాగిస్తున్నారు. ఈ రోజు రేపు కూడా ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. ఉగ్రవాదులంతా కూడా ఒకే ప్రాంతంలో తలదాల్చుకున్నారు అనేది కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో భద్రతా బలగాలంతా కూడా అటువైపుగా వెళ్లడంతో భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడడం, ఈ కూంబింగ్ లో ఉన్న ఈ యొక్క భద్రతా బలగాలన్నీ కూడా వెంటనే అప్రమత్తం అవడం, ఆ కాల్పులకు పాల్పడుతున్న వారిని గుర్తించి వెంటనే అటువైపుగా ఎదురు కాల్పులు జరపడం జరిగింది. దాంతో
ఆ భద్రతా బలగాల కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారంలో కొంత ఈ పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఉగ్రవాదులుగా అయితే వాళ్ళను గుర్తించడం జరిగింది. మరికొంత ఉగ్రవాదులు అక్కడే స్థానికంగా నక్కి ఉన్నారన్న కొంత సమాచారం మేరకైతే జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ఇంకా ఈ యొక్క ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా ఈ రోజు సాయంత్రం రేపు వరకు కూడా ఈ యొక్క ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. అయితే ఆపరేషన్ ఈ యొక్క పెహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలంతా కూడా ప్రతినిత్యం ఈ యొక్క ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ భద్రతా బలగాలంతా కూడా జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా కూంబింగ్లు నిర్వహిస్తూ ఆ ఉగ్రవాదుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. స్థానికంగా ఉగ్రవాదులకు ఎవరు కూడా సహాయం అందించకుండా కట్టుదిట్టంగా వాళ్ళందరికీ కొంత ముందస్తుగానే ఉగ్రవాదులకు సహకరిస్తే వారిపైన కూడా స్థానికులపైన కూడా చర్యలుంటాయనేది కూడా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు చెప్పిన నేపథ్యంలో ఉగ్రవాదులకు స్థానికంగా ఎటువంటి సహాయ సహకారాలు అందకుండా వాళ్ళందరినీ కూడా ఏరివేసే విధంగానే ఈ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఉగ్రవాదుల వేటలో గత ఏప్రిల్ 22న దాడి జరిగిన తర్వాత ఆ రోజు నుంచి కూడా ఈ భద్రతా బలగాలు ప్రతినిత్యం కూడా ఆపరేషన్స్ కూంబింగ్స్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల్లో ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఉగ్రవాదులను అంటే చిట్ట చివరి ఉగ్రవాదు వరకు కూడా భారత్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులందరినీ కూడా ఏరివేసే దిశగానే ప్రస్తుతం ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. కేవలం పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులే కాకుండా స్థానికంగా ఏదైతే ఉగ్రవాదులంతా కూడా స్థానికంగా అక్కడే తలదాచుకోవడం కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో స్థానికులు ఎవరైనా ఉగ్రవాదులకు సహకరిస్తే వారికి కూడా శిక్ష తప్పదంటూ కూడా భారత సైన్యం హెచ్చరించిన నేపథ్యంలో పెహల్గాం ఉగ్రదాడితో పాటు ఇతర ఉగ్రవాదులు కూడా జమ్మూ కాశ్మీర్లో ఆశ్రయం పొందుతున్నారన్న సమాచారం మేరకే ఈ యొక్క ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పీఓక నుంచి అక్రమ చొరబాట్లను ఇప్పటికే పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. ఎవరిని కూడా అంటే తీరం వెంట ఇటు సరిహద్దు గ్రామాల వెంట కూడా పూర్తిగా పహారా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఉగ్రవాదులు ఎవరు కూడా భారత్లోకి చొచ్చుకు వచ్చే విధంగా రాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలైతే ఇప్పటికే భారత సైన్యం చేసిన నేపథ్యంలో ఇటు పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి అక్రమ చొరబాట్లను కూడా అడ్డుకునేందుకు అక్కడ భారీగా బలగాలను మోహరించిన పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటి దృష్ట్యా ఏదైతే పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల వేట కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఇటు భద్రతా బలగాల వైపు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం వచ్చిన వెంటనే గోపేంటి ఇది పెహల్గాం దాడికి ఇది రివెంజ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ సమయంలోనే భారత ప్రభుత్వం ఉగ్రవాదానికి సంబంధించి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చిట్ట చివరి ఉగ్రవాది హతమయ్యేంత వరకు కూడా ఈ యొక్క ఉగ్ర చర్యలకు వ్యతిరేకంగా కూంబింగ్స్ నిర్వహిస్తామనేది కూడా భారత రక్షణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు, కంటిన్యూ అవుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూ ఉంది అనేది కూడా భారత ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు ఈ రోజు కూడా ఉదయం ఆపరేషన్స్ కూంబింగ్ జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాదుల కాల్పులు మొదలవడంతో ఎదురు కాల్పులు భద్రతా బలగాలు జరిపిన నేపథ్యంలో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. వీళ్ళ ముగ్గురిని కూడా గుర్తించిన నేపథ్యంలో వీళ్ళు ముగ్గురు కూడా పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న వారిగానే ప్రస్తుతం భారత ఆర్మీ చెప్తున్న పరిస్థితి ఉంది. మరి దానికి సంబంధించి కూడా ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఉగ్రవాదుల ఏరివేత అయితే ఇంకా కొనసాగుతుందనేది మాత్రం ప్రస్తుతం భారత ప్రభుత్వం భారత సైన్యం అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ఈ యొక్క ఆపరేషన్స్ ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. అక్రమ చొరబాట్లకు సంబంధించి కావచ్చు, అక్కడే స్థానికులుగా నివాసం పొందుతూ ఉగ్ర కార్యకలాపాలను పెంచుతున్న వారిని సైతం గుర్తించే పనిలో సెక్యూరిటీ సిబ్బంది అయితే ఉంది. గోపేంటి కాల్పులు జరుగుతున్న ప్రాంతం ఎక్కడ పెహల్గాం దాడికి దగ్గరలోని ప్రాంతమా ఎక్కడ జరుగుతుందని ఇంకా ఎంతమంది ఉండొచ్చు అంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పెహల్గాం అంతటా కూడా ఆపరేషన్ కూంబింగ్ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఉగ్రవాదులకు సంబంధించి కొంత సమాచారం జమ్మూ కాశ్మీర్ సెక్టార్లోనే ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. దీంతో జమ్మూ కాశ్మీర్ సెక్టార్స్ అంతా కూడా పూర్తిగా ఈ యొక్క భద్రతా బలగాలంతా కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే ఈ యొక్క ఉగ్రవాదుల నుంచి కాల్పులు మొదలవడంతో ప్రస్తుతం ఈ కాల్పులు జరిగినట్టుగైతే మనకు కొంత సమాచారం అందుతుంది. మాధవి. రైట్ గోపి. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవేట కొనసాగుతుంది. భద్రతా బలగాలకు అలాగే ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. అలాగే 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టినట్టుగా మనకైతే సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో 3 ఉగ్రవాదులు హతమయ్యారా లేదా అన్న దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి కాసేపట్లో ఇటువైపు ఆపరేషన్ సింధూర్ పై కూడా పార్లమెంట్ లో కూడా చర్చ జరిగే నేపథ్యంలో ఇక్కడ ఉగ్రదాడిపైన కొంత అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.